40, 50, 60 లేదు లేదు కుదరదు. 50-50 ఉండాల్సిందే. 2 సంవత్సరాలు పవర్ షేరింగ్ కావాల్సిందే. మాకు ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జన సైనికుల రచ్చ రంబోలా. తీరా చూస్తే అదేదో చెప్పినట్లు ఏనుగు గ్యాస్ వదిలితే చెవులు పగిలిపోతాయి అనుకుంటే ఏమీ జరగలేదంట. ఏనుగు గ్యాస్ వదిలింది, తన దారిని తాను పోయింది. అలా ఉంది జనసేన పార్టీ ఎన్నికల హడావిడి. ఇది సామాన్య ప్రజలు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న వెటకారపు మాటలు, బొంగుగాళ్లు, రింగు రాణిల కుళ్ళు జోకులు. ఇదే సంకుచిత ఆలోచనలతో కొంతమంది జన సైనికులు కూడా ఉండటం చాలా బాధాకరం. కానీ మన జీవితాలను ప్రభావం చేసే రాజకీయాలు పూర్తిగా డబ్బుతో ముడిపడి ఉన్నాయి అనే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకపోతే మన అంత మూర్ఖ శిఖామణులు ఎవరు ఉండరు. ప్రస్తుత రాజకీయ వ్యాపారంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవాలంటే ప్రధానంగా కావాల్సింది కుల బలం కన్నా ముందుగా ఆ అభ్యర్థి ఖర్చు చేయాల్సింది 30 కోట్ల లేదా 100 కోట్ల అనేది ముఖ్యమైపోయింది. కుల బలమే ఓట్లు తెస్తుంది అనుకుంటే దానంత విడ్డూరం మరేదీ లేదు. దానికి నిదర్శనమే పాలకొల్లలో ఆనాడు చిరంజీవి గారి ఓటమి, నిన్నటి భీమవరంలో పవన్ కళ్యాణ్ గారి ఓటమి. కానీ ఏ కులంలో లేని భావదారిద్ర్యం కాపు కులంలోనే కనబడుతుంది. ఎందుకంటే కాపు ఉద్యమయేతనని చెప్పుకునే పెద్దాయన ఒకరు, కాపు సేన అంటూ లేఖలు మాత్రమే రాయగల కురువృద్ధులు ఒకరు. వీరు అధికారాలు చలాయిస్తున్న కాలంలో కాపులకు ఓడబెరిగింది ఏమీ లేకపోగా ఇప్పుడు మాత్రం వీరి గొంతమ్మ కోరికలు చాలా విడ్డూరంగా ఉంటాయి. 20 సంవత్సరాలకు పైగా అధికారాన్ని అనుభవించిన పార్టీ ఒకటి, తండ్రి నుంచి ఇప్పటి వరకు అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీ మరొకటి. టన్నుల కొద్దీ ప్రజాధనాన్ని అక్రమంగా పోగేసుకుని రేపటి ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బును పంచడానికి రెడీగా ఉన్నాయి. కానీ జనసేనకు పట్టుమని 10 కోట్లు ఖర్చు చేసే ఆర్థిక స్థోమత కలిగిన 10 మంది నాయకులు లేరే. ఎక్కడ అభిమానం ఒక్కటే ఉంటే ఓట్లు కురబవు. దానికి నిదర్శనమే పవన్ కళ్యాణ్ 2019లో ఓటమి, మొన్నటి తెలంగాణలో జనసేన ఘోర పరాభవం. ఇంతటి భయంకరమైన చేదు అనుభవాలు ఉంచుకొని కూడా 50 లేదా 60 సీట్లు కావాలని మారాన్ చేయటం అవసరమా? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా తీసుకున్న 24 సీట్లు జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లే. అది కూడా జన సైనికులు పూర్తి సహకారం ఉంటేనే. మిగిలిన తెలుగుదేశం పార్టీ పోటీ చేసే సీట్లంటారా? జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞే శిరోధార్యం అనుకుని అతని ఆదేశానుసారం జన సైనికులందరూ అవి కూడా మన సీట్లే అనుకుని పూర్తిగా మద్దతు తెలిపి గెలిపించితే మన అనుకున్న మనుషులు అధికారంలో ఉంటారు. లేకపోతే ప్రతిపక్షంలో ఉంటూ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన జీవితాలు అంధకారంలో గడపాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.